మమ్మ దర్శనం బాగా జరిగింది కదా. అవును చిన్ను, దర్శనం అయితే బాగా జరిగింది. కానీ ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. అందుకని ఫోన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ ఫోన్స్ అన్నీ తీసుకొని వచ్చి అయితే వీడియో తీసుకున్నాము. ఇంతకీ మొక్కు ఏంటో చెప్పలేదు కదా. మా హస్బెండ్కి బాగున్నప్పుడు కాణిపాకంలో అయితే మొక్కుకోమని అక్క చెప్పింది. సరే అని మొక్కుకున్నాను. మా హస్బెండ్కి ఇప్పుడు బాగానే ఉంది. ఇక మొక్కు తీర్చుకుందాం అని అయితే కాణిపాకం వచ్చాము. అవును కదా, వెళ్దామా అక్కడికి? తమ్ముడు రారా వెళ్దాము. ఉండండి, నేను కూడా వస్తాను, మీరు ఒక్కళ్ళే వెళ్ళొద్దు. బాగుంది కదా, లైటింగ్స్ పడతా, వాటర్ కూడా చూడు ఎంత ప్యూర్గా ఉన్నాయో. అమ్మాయి ప్లేస్ బాగుందమ్మా, నాకు చాలా నచ్చింది. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్పే చిన్న మాట అయినా కూడా మనకి చాలా పెద్ద ఊరటనిస్తుంది కదా. ఇక్కడ దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుంచి 2.5 hours జర్నీ అరుణాచలం నుంచి మధురై వెళ్దాం అని అన్నాడు అన్నయ్య. సరే అని ఇంకా అరుణాచలం బయలుదేరుతున్నాం.